వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మొహమ్మద్ అజ్మత్ పాషా. ఇక్కడ సెంట్రల్ మాది శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలబోతున్నారు 100%. హయ్యెస్ట్ మెజార్టీతో. ఎందుకంటే ఆయనలో ఉన్న ఒక డిజైర్మెంట్, ఒక ఉత్సాహం, ఒక ఇది జనాలు మనం గడప గడప వెళ్తున్నాం కదా, చాలా బాగా రెస్పాన్స్ బాగా ఉంటుంది. ఆయన ఒక పట్టుదల, మంచి మంచి సమర్థత ఉన్న వ్యక్తి మన సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చారంటే మాకు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే పార్టీ కోసం కదా, పార్టీ కోసం, పార్టీ వాళ్ళ ఇక్కడ పంపించింది, ఇక్కడ నుంచోమన్నది. పార్టీ తరఫున జగనన్న ఏం చెప్తే అదే వినాలి కదా. ఇప్పుడు అధ్యక్షులు ఏమంటే అదే చెప్తారు, అది పార్టీ నిర్ణయించిన ఇది కాబట్టి మనం ఏం దాని గురించి మనం పబ్లిక్ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ 50 ఓట్ల తేడాతో గెలిచారు. మన అన్న శ్రీ మల్లాది విష్ణు గారు గెలిచారు. ఆయన మంచి పరిపాలన చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో బాగా డెవలప్ చేశారు. ఈ రోడ్లు, ఈ ప్రస్తుతం ఇప్పుడు రోడ్లు కానీ ఏదైనా ఇప్పుడు వరకు ఇవాళ మేము మన ఇందిరానాయక్ నగర్లో వెళ్ళాం, పొద్దున్న బాగా తిరిగాం. ప్రతి సందులో మంచి రెస్పాన్స్ ఉంది. మన విష్ణు అన్న వేయించిన రోడ్లే ఇవన్నీ. ఇప్పుడు మిగతా పని ఏముందో పెండింగ్, ఇప్పుడు మన సీను అన్న కంప్లీట్ చేస్తారు. అది డెఫినెట్గా చేస్తారు. అది అంటే కింద ఎలక్షన్స్ కంటే మెజారిటీ పెరుగుతుంది, తగ్గుతుందా, లేదంటే ఎలా ఉండబోతుంది? 50 ఓట్లతో కిందసారి గెలిచారు ఇక్కడ, ఈసారి ఎలా ఉంటుంది? మంచి మెజారిటీ వస్తుంది. అప్పుడంటే అదో ఇది, ఇప్పుడు కాస్త ఇది అవుతుంది. ఇక్కడ వెల్లంపల్లి గారు వచ్చిన కొద్ది రోజులకి ఇక్కడ రైల్వే అండర్ పాస్ని దాన్ని ముందుకు తీసుకెళ్లారు మధురానగర్లో అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం ఉండదు? అంటే విషయం ఏంటి? నాకు ఇక్కడ మధురానగర్లో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కట్టారు. అవును. అది ఈయన హయాంలోనే తొందరగా ముందుకెళ్ళింది అని చెప్తున్నారు అక్కడ ఉండేవాళ్ళు. అదేం ఇప్పుడు ఎవరు చేసినా పార్టీ తరఫున చేయాలి, కానీ ఎవరు చేసినా ఇప్పుడు అది ఇప్పుడు మన విష్ణు గారి హయాంలో అది మొదలైంది. ఫస్ట్ నుంచి, ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి, అది 5 ఏళ్ళ నుంచి. ఎందుకంటే అది మన చేతులు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది ప్రాజెక్ట్ కాబట్టి అది అక్కడ నుంచి శాంక్షన్ చేయించడానికి కాంట్రాక్టులు పిలిచి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోద్ది. మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాయిదాడి ఘటనలో వెల్లంపల్లి గారు కూడా దెబ్బ తగిలింది. అవును, దెబ్బ తగిలింది. చాలా విమర్శలు వచ్చాయి. ఒకరోజు కుడికన్నుకి కట్టేసుకుని ఎడమ కన్నుకి వేసుకున్నారని వచ్చాయి. ఎంతవరకు నిజం అది అబద్ధం. వీళ్ళు కావాలని ఇచ్చేస్తారు. మా వెల్లంపల్లి గారికి, మన జగనన్న గారికి ఎవరు కావాలని కుట్ర పని చేసిన విషయం ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి వాళ్ళ కాల్ప్రిట్స్ని తప్పకుండా మేము శిక్షిస్తామని మా జగనన్న నాకు నమ్మకం. నాకైతే నేను ఆ రోజు లేను బాబు, అది ఏ కన్ను అనేది నాకు సరిగా ఇవ్వలేదు. నేను ఎప్పుడు మా వెల్లంపల్లి సీనన్నతోనే ఎక్కువగా ఉంటాను. అది నన్ను అబ్జర్వ్ చేయలేదు. తగిలింది, బాగా నీళ్లు కారటం అలా జరిగింది. నేను ఇంటికి కూడా వెళ్ళి చూశాను.